అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చేస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసేవారికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 50 ఏళ్ల పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరి కోసం కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. వీరి సంఖ్య కూడా దాదాపుగా 10 లక్షల మంది వరకు ఉందండి. కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనా వేయడం అయితే జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అదేవిధంగా 50 ఏళ్ల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరి కోసం కూడా ప్రభుత్వం కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయబోతోంది. మనకి ఈ నెల 28న జరిగే క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతోందండి. ఇందులో పింఛన్లకి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారన్నమాట. దాదాపుగా ఏపీ ప్రభుత్వం నెల నెలా కూడా 23 లక్షల మందికి పైగా పెన్షన్ అనేది ప్రతి నెల కూడా అందజేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి కొత్త పెన్షన్స్కి అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తోందండి. పింఛన్దారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం అందించబోయేటటువంటి ఒక కొత్త పెన్షన్స్కి కావాల్సినటువంటి దరఖాస్తు విధానము, అర్హతలు, అదేవిధంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య దాదాపుగా పెరుగుతూ ఉందండి. దీంతో పాటుగా 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే పెన్షన్ ఎప్పుడెప్పుడు అమలు అవుతుందా అని చెప్పేసి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం అనేక రకమైన కొత్త నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది. అదేవిధంగా కొత్త పెన్షన్స్ కూడా అవకాశం అయితే ఇవ్వబోతుంది అనమాట. మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం ఏ ప్రూఫ్స్ని తీసుకుంటుంది, ఎవరికి 50 ఏళ్ల పెన్షన్ అనేది ఇస్తారు, అదేవిధంగా ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా ఎలాంటి అర్హతలు అనేవి కలిగి ఉండాలనే సమాచారాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. ఇలా తెలుసుకుంటేనే మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం తెలుసుకుంటేనే మీరు ప్రభుత్వ పథకాలు అనేవి పొందగలుగుతారనమాట. అంతా అయిపోయిన తర్వాత మీరు ఇబ్బంది పడే పని లేకుండా మీరు వీడియోని ఎప్పటికప్పుడు ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే కనుక ప్రతి అప్డేట్ అనేది మీకు నేను ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముందుగా తీసుకొచ్చిన నినాదం పెన్షన్స్ గురించేనండి. చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ని భారీగా పెంచడం అయితే జరిగిందనమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారందరి కోసం కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వారి సంఖ్య అనేది భారీగా ఉంది. ఈ కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఎక్కువ శాతం మరియు పేద మరియు మధ్యతరగతి వారు ఉన్నారు. పూర్తిగా వారు ఇబ్బందులు పడుతూ ఒక పెన్షన్స్కి అన్ని రకాల అర్హతలు ఉండి ముఖ్యంగా చెప్పాలంటే వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే పెన్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి. అలాంటి వారందరినీ గుర్తించి ప్రభుత్వం కొత్త పెన్షన్స్ కోసం అవకాశం ఇస్తాము అని చెప్పేసి ఒక అప్డేట్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇక దాదాపుగా 10 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆయన 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి. దీనిపైన కూడా ఇప్పుడు ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. అనేక ప్రచార సభల్లో మాట్లాడినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలు చెందిన వారికి 50 ఏళ్ళకి పెన్షన్ మంజూరు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ని ఆయన చెప్పడం జరిగిందండి. మళ్ళీ కూడా ఇక్కడ నిర్ణయం మార్చుకుని ఇటీవల మనకు మంత్రి కొండపల్లి గారు మాట్లాడుతూ ఈ 50 సంవత్సరాల పెన్షన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వారందరి కోసం కూడా 50 సంవత్సరాల పెన్షన్ అనేది అందజేస్తాము అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి 50 సంవత్సరాల పెన్షన్కు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక మరి ఏ విధమైన అర్హతలు ఖచ్చితంగా మీకు ఉండాలి, అదేవిధంగా ఎలాంటి ప్రూఫ్స్ అనేది మీరు కలిగి ఉండాలి అనేది ఒకసారి చూసుకుందామని. మొట్టమొదటిగా మీరు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. రెండోది మీకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డులో ఖచ్చితంగా మీకు 50 సంవత్సరాల వయసు అనేది పూర్తయి ఉండాలన్నమాట. మరి ఈ వయసులో కనుక మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మీ వయసు తగ్గించడం కానీ పెంచుకోవటం కానీ కనుక మీరు చేస్తే కనుక ఇక్కడ ఈ యొక్క పెన్షన్ పథకం అనేది మీకు రాదండి, మీరు అప్లై చేసుకోలేరు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు,
అదేవిధంగా ఆధార్ కార్డ్ అప్డేటెడ్ హిస్టరీ అడుగుతారు. ఈ 3 కూడా తప్పనిసరిగా మిమ్మల్ని అడుగుతారండి. మీరు 50 ఏళ్ల పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే గనక ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదనమాట. ఈ 3 కూడా తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలనమాట. ఖచ్చితంగా ఈ 3 మీ దగ్గర ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 ప్రూఫ్స్‌ని మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా మిగిలిన కేటగిరీలకి సంబంధించి పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి అవకాశం కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి వికలాంగుల పెన్షన్‌కి పొందుతున్నటువంటి వారందరికీ సంబంధించి ఎక్కువ శాతం మరి ఇందులో వికలాంగ అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్నారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయండి. మరి దీనికి సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్స్కి సంబంధించి ఇప్పటివరకు కూడా అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పటికే వికలాంగ పెన్షన్ మనకి ఏపీలో వికలాంగ పెన్షన్ ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి వికలాంగత్వం లేకపోయినా కానీ తప్పుడు సర్టిఫికేట్స్, తప్పుడు ధృవీకరణలన్నీ తీసుకొచ్చేసి వికలాంగత్వం లేకపోయినా కానీ ఉన్నట్టు సదరు సర్టిఫికేట్లన్నీ కూడా తీసుకొచ్చి అనర్హతంగా పెన్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి చాలా రకాల ఆరోపణలు రావడం అయితే జరిగింది. వీటన్నిటికి కూడా నిర్ధారించాలని చెప్పి ఇవన్నీ కూడా అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చాలా కఠినంగా దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తుందండి. మరి అందరికీ కూడా వికలాంగ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరి కోసం కూడా ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఎవరైతే వికలాంగ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పి తిరిగి మెడికల్ టెస్టులు అవి చేయించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా చాలా జిల్లాల్లో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉందండి. ఎవరు కూడా భయపడకుండా, ఇబ్బంది పడకుండా మీరు వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఎవరైతే వెరిఫికేషన్ చేసుకోలేదో అలాంటి వారికి పెన్షన్ అనేది ఆగిపోతుందన్నమాట. ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి కొత్త పెన్షన్స్కి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. పెన్షన్ లేట్ అవ్వడానికి కూడా ఇదే ముఖ్యమైన కారణం అని కూడా చెప్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే మనకి దాదాపుగా పెన్షన్ వెరిఫికేషన్ అనేది పూర్తయిపోయేందుకు దగ్గరగా ఉందండి. అయితే ఇప్పుడు వికలాంగులు మినహాయించి మిగిలిన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్, ఒంటరి మహిళ, ఇది తప్ప మనకి 25 కేటగిరీలకు సంబంధించి పెన్షన్ అనేది వస్తూ ఉంది. అలాంటి పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా అవకాశం అయితే ఇస్తాము అని చెప్పేసి ఒక అప్డేట్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. 50 ఏళ్ళ పెన్షన్స్తో పాటు వృద్ధులకు కూడా పెన్షన్ అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి చెప్తున్నారండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది కాబట్టి మనకు ఇప్పటికే ఈ 50 ఏళ్ల పెన్షన్స్ పైన ప్రభుత్వం కసరత్తులు అనేది చేస్తూ ఉంది. ఈ 50 ఏళ్ల పెన్షన్స్కు మనం చెప్పినట్లు గతంలోనే బీసీలకు మాత్రమే కాకుండా మిగిలిన అన్ని కేటగిరీలకు చెందిన వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుందండి. వీళ్ళందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ప్రభుత్వం మంజూరు అయితే చేస్తుందన్నమాట. 50 ఏళ్ళ పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి కేవైసీ చేయాలండి. అదేవిధంగా రేషన్ కార్డు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీ యొక్క ఆదాయం ధృవీకరించి ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఉండాలండి. దీంతో పాటుగా సిస్టర్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి సిస్టర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ మీకు సచివాలయాల్లో ఇస్తారు, అది కూడా ఉండాలి. దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. జియో ట్యాగింగ్, P4 సర్వే ఇవన్నీ కూడా మీరు చేయించుకుని సిద్ధంగా ఉండాలండి. అలాంటి వారికి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తారనమాట. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డులో మీ యొక్క వయసు అనేది 60 సంవత్సరం నిండి ఉండాలి. దీంతోపాటు రేషన్ కార్డులో కూడా సేమ్ అదే వయసు, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో రేషన్ కార్డులో కూడా అదే విధంగా ఉండాలి. ఆధార్కి, రేషన్కి కేవైసీలు కంప్లీట్ చేయాలండి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగు, జియో ట్యాగింగు, అదేవిధంగా మీరు సిస్టర్ వెరిఫికేషను, P4 సర్వే ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట. దీంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలండి. మీరు ఏజ్ను ధృవీకరించేందుకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులో వయసుతో పాటుగా మీరు చదువుకున్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు చదువుకున్నప్పుడు సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే మీ పిల్లలు చదువుకుని ఉన్న సర్టిఫికేట్ అయినా కానీ ఉపయోగపడుతుంది అనమాట. దాన్నన్నా మీరు ప్రూఫ్ లాగా సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వితంతువులు అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, ఒంటరి మహిళలకు సంబంధించిన సర్టిఫికేట్ మండల ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన చేనేత కార్మికులు, గీత కార్మికులు ఇక పలు రకాలకు సంబంధించి పెన్షన్స్ అయితే ఇస్తారండి. ఆ కేటగిరీలకు సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి మీరు మండల ఆఫీస్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఆధారు, రేషన్తో పాటు మీరు ఏ విధమైన పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధమైన పెన్షన్స్కి సంబంధించి సర్టిఫికేట్ కూడా మీరు జత చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
మరి మనకి ఈ నెల 28న జరిగే క్యాబినెట్ సమావేశాలు దీనిపైన తుది మరి అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. కాబట్టి ఈలోపు కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా. మరి పెన్షన్స్‌కి సంబంధించి ఏ విధమైన చిన్న సమాచారం వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.